మా ఫ్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ వేడుకున్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు శివారు ప్రాంతంలోని లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని, గత సంవత్సరం లోకాయుక్తలో ఆ ఫ్లాట్లో మాకే సొంతమని తీర్పు వచ్చిందని అన్నారు. కానీ తమ భూముల్లోకి వెళ్తుంటే కొందరు బడ బిల్డర్లు తమను అడ్డుకుంటున్నారని, ఇప్పటికే చాలామంది దగ్గర నుండి భూములను స్వాధీనం చేసుకొని మిగిలిన 400-500 మంది భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు కబ్జాదారులు కుట్ర పన్నుతున్నారని ఈ విషయంపై ఈరోజు కొల్లూరు పోలీస్ స్టేషన్లో లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ ఆధ్వర్యంలో సిఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 1984లో ఆ భూమిని 1400 మంది బాధితులం కొనుగోలు చేశామని, కానీ 2003లో ఆ భూమిని రెండో డాక్యుమెంట్ చేసి తమను ఆ భూమిలోకి అడుగుపెట్టనివ్వకుండా కొందరు బడా బిల్డర్లు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై తమకు అన్ని శాఖల అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రజెంట్గా ఇప్పుడు మా ప్లాట్లను వాళ్ళు కొనుక్కొని మేము ఇప్పుడు 400 ఫ్లాట్ల నుంచి 500 ఫ్లాట్లు మిగిలినాయి సార్. మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో నడుస్తుంది సార్. అక్కడ సార్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. నాదెండ్ల విజయభాస్కర్ చౌదరి మీద, విఎల్ఎస్ ప్రసాద్, దుర్గా ప్రసాద్ వీళ్ళందరూ అక్కడ ఆక్యుపై చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ. దాని విషయంలో ఇండివిజువల్ కంప్లైంట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఉన్నది ఇప్పుడు 400-600 మెంబర్స్ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఎన్ని ఎకరాలు మొత్తం యాక్చువల్ మొత్తం వచ్చేసి అక్కడ 145 ఎకరాలు సార్. అది ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 145 ఎకరాలు అట్లాగే ఉంది సార్. అది 140 ఎకరాలు ప్లేన్ ల్యాండే ఉన్నది. వాళ్ళు పర్మిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. అవి క్యాన్సిలేషన్ కోసం కూడా మేము రిక్వెస్ట్ పెట్టాం హెచ్ఎండిఏ వాళ్ళకి అందరికీ. ఇప్పుడు మేమున్న 600 మెంబర్స్కి ఏదైతే ఉందో మాకు న్యాయం చేయాలని, మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ సార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళేమో పొజిషన్ తీసుకుని వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటారు. మాకు అక్కడ వేకెంట్ ఉన్న పొజిషన్ దగ్గరికి మేము పోతే మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. మమ్మల్ని అక్కడ ఉండనివ్వట్లేదు. మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని బయటకు వేకెంట్ చేస్తున్నారు. మాకు ఎవరేం చేస్తారు? ఎవరు చేస్తున్నారు? 100 డయల్ చేస్తారంటారు. అక్కడికి వచ్చి ఎవరు వద్దంటున్నారు, కూర్చోవద్దంటున్నాను. ఇప్పుడు మాకు డైరెక్ట్ మేము అక్కడికి వెళ్ళి మా సైట్లో మేము కూర్చొని భోజనాలు అక్కడ కూర్చునేసరికి డిపార్ట్మెంట్ వస్తుంది. మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే 100 నుంచి డయల్ చేసి అంటారు. ఎవరు చేసి 100 డయల్ అంటే అక్కడ మాకు తెలియదు. ఎవరు అన్నోన్ పర్సన్ చేసి వాడి దగ్గర ఏముందో కూడా తెలియదు. మేము డాక్యుమెంట్ చూపించినాము. ఎవరో కాల్ చేస్తున్నారంటే అక్కడ గొడవ అవుతుందని అన్నారు. మీరు అక్కడ ఉండొద్దు అంటారు. వాళ్ళు వచ్చి చూస్తారు. అక్కడ గొడవ ఉండదు, ఏమీ ఉండదు. మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తున్నారు. మా వాచ్మెన్ అక్కడ ఉన్నాడు, పంపించేశారు బయటకు పంపించి. మా వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. అక్కడ 4 వాచ్మెన్స్ ఉన్నారు, డే వాచ్మెన్ ఉన్నారు, నైట్ వాచ్మెన్స్ అందరూ ఉన్నారు. ఇదంతా జరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడ ఎవరు వచ్చే మమ్మల్ని అప్పుడు డైరెక్ట్ పోలీస్ వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. అక్కడ రావద్దు అంటారు. మమ్మల్ని లేఅవుట్ అడుగుతున్నారు. మమ్మల్ని నానా రకాలుగా. మా దగ్గర లేఅవుట్ ఉంది, మేము ఇచ్చిన లేఅవుట్ మాది వ్యాలిడ్ కాదంటారు. ఏమనంటే జిహెచ్ఎం మన గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్ తీసుకురమ్మంటారు. మాకు వ్యక్ష ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్పి మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని సాటిస్ఫై కానీ అక్కడ ఉండనివ్వట్లేదు. మమ్మల్ని అక్కడ కూర్చొనివ్వట్లేదు. లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ మేము 84 డాక్యుమెంట్స్ 84లో తీసుకున్న ఫస్ట్ ఓనర్స్ మేము. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నాదెండ్ల వాళ్ళు, ప్రసాద్ వాళ్ళు, రాజు దుర్గా ప్రసాద్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని సెకండ్ డాక్యుమెంట్ చేశారు 2003లో. కాబట్టి వాళ్ళను ఇచ్చేసి మా ప్లాట్ మాకు ఇప్పేయాలని చెప్పి మేము ఉద్దేశము. మేము ఈ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఇండివిజువల్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళందరి మీద మా ప్లాట్ ఆక్యుపై చేస్తారు, మా ప్లాట్ మాకు ఇప్పేయండి అని చెప్పి మేము సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి కొల్లూరు ప్లాట్ ఓనర్స్కు మేమందరం కూడా కొల్లూరు ప్లాట్ ఓనర్స్ తరఫున ప్లాట్ అందరూ 60-70 సంవత్సరాలు వాళ్ళందరం కూడా మేము కష్టపడి పొద్దున్న నుంచి మంచి నీళ్ళు తాగకుండా వచ్చాము ఇక్కడికి. పిండి తిప్పలేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి మా ప్లాటు మాకు ఇప్పేయాలని చెప్పి ఈ వీడియో వాళ్ళకు మరొకసారి సర్వే నెంబర్ 170 నుంచి 190 వరకు, సర్వే నెంబర్ 172 నుంచి 190 వరకు సర్వే నెంబర్లో అవన్నీ కూడా ప్లాట్లు మన లేఅవుట్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అన్నీ సబ్మిట్ చేసినాము. మేము మొత్తము ఇప్పుడు 1100 మంది మొత్తము లోకాయుక్త వాళ్ళు కూడా 1321 ప్లాట్ ఓనర్స్ ఫేవర్ అని ఇచ్చారు. మాకు 2024 ఇచ్చారు. అది మాకు అది ఇల్లీగల్ ప్లాట్ కావు, లీగల్ ప్లాట్లు కానీ అది కూడా వాళ్ళు కూడా లోకాయుక్త వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ బేస్ చేసుకుని 2024 లోకాయుక్త వాళ్ళు ఇచ్చిన బేస్ చేసుకున్నా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ఒక్కసారి ఈ వీడియో వాళ్ళకు, మనకు సీఏ వాళ్ళకు, డీజీపీ వాళ్ళకు, ఐజీపీ వాళ్ళకు అందరికి ఇచ్చాము. కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము. అన్ని జాగాలలో కూడా కొల్లూరు ప్లాట్ ఓనర్స్ అనగానే మొత్తం రికార్డు ఉంది సార్. మేము ఇంత పెద్ద 100 సంవత్సరాలు
100 డాక్యుమెంట్స్ ఇచ్చాము వాళ్ళందరికీ కూడా. దయచేసి మాకు మా ప్లాట్లు మాకు ఇప్పించాలని చెప్పి కష్టపడి కొనుక్కున్నాము, రూపాయి కష్టపడి కొనుక్కున్నాం కాబట్టి 84 డాక్యుమెంట్స్ ఫస్ట్ మాదే. దాని సెకండ్ డాక్యుమెంట్ చేంజ్ చేశారు, అది కుదరదు సార్. అది మా డాక్యుమెంట్ మాకు ఇప్పించాలని, మా ప్లాట్ మాకు ఇప్పించాలని మాకు మనది, మేము రిక్వెస్ట్ చేస్తాం. ధన్యవాదాలు. కొల్లూరు ప్లాట్ లక్ష్మి తరఫున మేము అందరికీ ధన్యవాదాలు.